మేడిపల్లి అశోక్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు మహేష్ తో కలిసి దాడి చేసి భర్త అశోక్ ని హత్య చేసింది భార్య పూర్ణిమ. ఇంటి పక్కన అద్దెకు ఉండే 25 ఏళ్ల యువకుడు మహేష్ తో పూర్ణిమకు వివాహితర సంబంధం ఉంది. ఇక పూర్ణిమకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మహేష్ తో పూర్ణిమకు శారీరక సంబంధం ఉందని తెలియడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలయ్యాయి. ఇక తన భార్య పూర్ణిమ తీరు మార్చుకోమని భర్త అశోక్ హెచ్చరించినట్లు చెప్తున్నారు పోలీసులు. విషయం భర్తకు తెలిసిపోవడంతో ఎలాగైనా సరే అతన్ని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చింది భార్య పూర్ణిమ. ప్రియుడు మహేష్ తో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసిందని అంటున్నారు పోలీసులు. ఇక హాల్లో అశోక్ ని హత్య చేసి పైన బెడ్రూమ్ లో మృతదేహాన్ని ఉంచారు పూర్ణిమ, మహేష్. అశోక్ సోదరికి హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయినట్లు చెప్పింది పూర్ణిమ. సోదరి వచ్చి చూసేసరికి బెడ్ పై పడి ఉన్నాడు అశోక్. అతడు ఒంటిపై గాయాలను గమనించింది అతని సోదరి. దీంతో తన వదినను ప్రశ్నించింది ఆమె. బాత్రూమ్ లో జారి పడిపోయాడని అబద్ధాలు చెప్పింది పూర్ణిమ. అశోక్ మృతదేహం పోస్టుమార్టం జరగకుండా అడ్డుకునే యత్నం చేసింది. మహేష్ కూడా ఆసుపత్రికి వచ్చి పోస్టుమార్టం వద్దని అశోక్ కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేయడంతో అనుమానం మరింత బలపడింది. ఆయన నాకు బ్రదర్ అవుతారండి. నాకు ఇద్దరు బ్రదర్స్, కజిన్ బ్రదర్స్. పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన వెంటనే చిన్న నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెళ్ళి చూడు అన్నగానే నేను ఉరుక్కుంటూ వచ్చేసరికి ఆయన బాడీ చనిపోయి పడుకొని ఉన్నాడు. డెడ్ బాడీ పడుకొని ఉంది బాడీ. మేము చూసేసరికి ముఖమంతా దెబ్బలు ఉన్నాయి. చెక్ చేసేసరికి దెబ్బలు ఏమైనా తగిలిందని వైఫ్ని అడిగా, ఇద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అంటే ఏం లేదు, బాత్రూమ్ దగ్గర పడ్డాడు అన్నారు. కానీ మేము 108 బుక్ చేసి పంపించేసరికి పోస్ట్మార్టం దగ్గర ఆమె చేయొద్దు అనింది. మేము ప్రాసెస్ కానివ్వండి అని చెప్పేసి పోస్ట్మార్టంకి పంపించేసరికి బాడీ మాకు డెడ్ బాడీ ఇంటికి క్రిమేషన్కి వచ్చేసరికి టైమింగ్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని తెలిసేసరికి పోస్ట్మార్టంలో ఫాల్ట్ ఉందని తెలిసింది. సో ఆ ఫాల్ట్ క్లారిఫికేషన్ గురించి బాడీని రిలీజ్ కాకముందే మాకు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. పైకి వచ్చి ఏం జరిగింది అన్నీ కనుక్కొని మళ్ళీ వెళ్ళి బాడీని పంపించి క్రిమేషన్ జరిగింది, అయిపోయింది. ఈ 11 డేస్లో డే అయిందండి. నిన్న 11th డే తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ డే 1 నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా నిన్న తనని రిమాండ్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఆమెనే చేసిందని యాక్సెప్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇంకా మాకు క్లియర్గా తెలియదు. జస్ట్ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అంటే గొంతు నులిమి చంపారు అని ఇప్పటివరకు తెలిసింది. అయితే గొంతు నులిమి చంపారు ఇద్దరు కలిసి అని చెప్పి తెలిసింది. బట్ ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అన్నది ఇంకా మాకు క్లారిఫికేషన్ రాలేదు. బట్ ఆమె యాక్సెప్ట్ చేసింది అన్నది కన్ఫర్మేషన్ మాత్రం నిన్న ఈవినింగ్ మాకు తెలిసింది. పోలీసులు ఆమెని నిన్నటి నుంచే రిమాండ్లో తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 4 years నుంచి. 4 years నుంచి. ఇల్లు కట్టుకున్నాడన్న ఇష్టంగా కట్టుకొని పైసా కూడా పెట్టుకొని ఇల్లు ఇష్టంగా కట్టుకుని 4 years నుంచి ఉన్నాడు. ప్లే స్కూల్ ఆమె నడిపిస్తుంది. అన్నేమో శ్రీనిధి కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్. సో తను ఈవినింగ్లో ట్యూషన్స్ కూడా చెప్తాడు. అసలు నేటివ్ ఎక్కడండి మీది? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి, మెదక్. చైల్డ్హుడ్ నుంచి మేము అందరం. నేను ఇక్కడ జనా స్కూల్ ఉంటుంది కదండి, బోడుపల్లి, నాది కూడా ఇక్కడ పక్కనే ఉంటానండి. ప్రియుడి మోజులో పడి సొంత భర్తని అత్యంత దారుణంగా హత్య చేసింది భార్య పూర్ణిమ. ప్రస్తుతం తనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, పోలీసులకి ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు పూర్ణిమని తెలుస్తుంది. మరి ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళపైన ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? డీటెయిల్స్ ఏంటి? రత్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బృందావని కాలనీలో గత 11 రోజుల క్రితం పూర్ణిమ తన భర్తని ప్లాన్ ప్రకారమే హతమార్చింది. కానీ తను గుండెపోటుతో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం నేను అశోక్ ఎన్నో ఆశలతో కట్టుకున్నటువంటి ఇంటి వద్ద ఉన్నాను. ఆ ఇంట్లోనే అశోక్ని అత్యంత కిరాతకంగా తన భర్తని మరిచిపోయి ప్రేమ్తో కలిసి హతమార్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే ఇల్లు. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. విజే అశోక్ అని తను ఎన్నో ఆశలతో కట్టుకున్నటువంటి రూపాయి కూడబెట్టుకొని
తనకున్నటువంటి ఇదే ఇల్లు అశోక్ ఇల్లు. ఈ ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఇటు శ్రీ ప్లే స్కూల్ అని చెప్పేసి తన భార్య ఒక ప్లే స్కూల్ని నడుపుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి తను కిరాయికి ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్లో అశోక్ తన కుటుంబంతో కలిసి ఎన్నో కోటి ఆశలతో తన కుమారునితో జీవితం గడుపుతున్నటువంటి సమయంలోని ఈ పక్కనే మనకి కనిపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఈ ఇంట్లోనే 6 నెలల క్రితము మహేష్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో కింద ఉన్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి పూర్ణిమని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకొని ఈ ఇంటి నుంచే పైన ఉన్నటువంటి ఒక మార్గం ద్వారా రెగ్యులర్గా కూడా వాళ్ళ ఇంటి పెంట్ హౌస్ నుంచి ఇక్కడికి వెళ్ళేవాడు అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే మహేష్తో పరిచయం ఏర్పడిందో భర్తతో దూరం ఉండడం స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి నేను చుట్టుపక్కలంతా కూడా చూస్తాను, ఎందుకంటే ఈ కాలనీలో అన్ని ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇంటి దగ్గర ఆనుకొని కనిపిస్తుంది. ఏ ఇంట్లో నుంచి పక్క ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే టెర్రస్ మీద నుంచి జంప్ చేయడం అనేది చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్. ఒకసారి ఇంటి దగ్గర నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి టెర్రస్ నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ మీదకి జంప్ చేయొచ్చు. ఇదే బిల్డింగ్ మీద నుంచి పూర్ణిమ ఉంటున్నటువంటి ఇంటి మీదకి జంప్ చేయొచ్చు. అయితే మహేష్ వ్యవహరించేటువంటి తీరు చుట్టుపక్కల వాళ్ళు గమనించి వెంటనే తనని ఇక్కడ నుంచి ఖాళీ చేయించారు. అయితే ఆ తర్వాత కూడా మహేష్ ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం నేనున్నటువంటి రోడ్డు మీద నుంచి పూర్ణిమ ఇంటిలోకి, అంటే అశోక్ ఎన్నో కళలతో నిర్మించుకున్నటువంటి ఇంట్లోకి వెళ్ళేటువంటి మార్గం ఇక్కడికి వెళ్ళాలి అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చూస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూడకుండా ఉండేందుకు తను వెనుక సైడ్ నుంచి ఇంట్లోకి వెళ్తున్నాడు. అయితే నిన్న ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా తన సిస్టర్ ఎవరైతే అశోక్ సిస్టర్ అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ప్రధానంగా ఈ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరా, ప్రస్తుతం నేను చూస్తున్నాను కదా, ఈ కేసుని ఛేదించినటువంటి సీసీ కెమెరా ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరానే పోలీసులకి చిక్కించింది. పూర్ణిమని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకవైపు అయితే మరోవైపు నిందితుల్ని మాత్రం పట్టించింది ఈ సీసీ కెమెరానే. ఈ సీసీ కెమెరా ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తున్నది అంటే ఇది ఆ పూర్ణిమ ఇంటికి ఎవరైతే వస్తారో అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇలా నడుస్తున్నటువంటి విజువల్ అంతా కూడా ఆ సీసీ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. మరోవైపు ఇలా రోడ్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ నిల్చొని ఉంది, ఆ వెహికల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఈ పర్సన్ నిల్చున్న చోట పూర్ణిమ గేట్ ఉంది. నేను ఇక్కడ నిల్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా క్యాప్చర్ చేస్తుంది. ఒకసారి కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న సీసీ కెమెరామే ఈ కేసుకి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు అన్న విషయాలన్నిటిని కూడా బయటపెట్టింది. ఎగ్జాక్ట్గా మర్డర్ జరిగినటువంటి 11వ తారీఖు ఉదయము 9:30 మహేష్ ఇక్కడ నుంచే ఎగ్జాక్ట్గా మహేష్ వచ్చాడు. ఆ మహేష్ వచ్చేటువంటి విజువల్ని కూడా ఆ సీసీ కెమెరానే క్యాప్చర్ చేసింది. తను వచ్చినటువంటి టైంలో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇదే ఇల్లు పూర్ణిమ తన భర్త ఉంటున్నటువంటి ఇల్లు. వెళ్ళిపోయిన తర్వాత సాయి తన స్నేహితుడిని అశోక్ పిలిపించుకొని లోపలికి సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో, అంటే ఒక్కసారి ఆలోచించండి, భర్త కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి భార్యతో సాయి ఫ్రెండ్ అదేవిధంగా అశోక్ లోపల ఉన్నాడు. ఎవరైతే మహేష్తో గత కొన్ని నెలల నుంచి ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అశోక్కి తెలుసు. కానీ మహేష్ని తన భార్య పూర్ణిమని ఒకేసారి ఒకే రూమ్లో చూసినటువంటి అశోక్ ఒక్కసారిగా ఎలా తన సిచ్యువేషన్ ఉండేది అనేది మనం ఊహించుకోవడానికే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ టైంలో భర్త చూసినప్పుడు ఆ సిచ్యువేషన్ తన కండిషన్ ఏ విధంగా ఉంటుందో కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ ఫ్లోర్లో స్కూల్ నడుపుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో కిరాయికి ఇచ్చింది, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి డైరెక్ట్గా అశోక్ ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళి అశోక్ని అత్యంత కిరాతకంగా అయితే మాత్రము చున్నీతో మొత్తం 3 చున్నీల సహాయంతో మెడకి గట్టిగా టైట్ చేసి భార్యని భర్త కాళ్ళు చేతులు పట్టుకొని ఒకవైపు మహేష్ సాయి తన కళ్ళ ముందే చంపేస్తున్నా కూడా చలనం లేకుండా తన కొడుకు గుర్తు రాలేదు. తన ప్రయాణం అంటే పెళ్ళి అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా తనతో గడిపినటువంటి మెమరీస్ తనకేమి గుర్తుకు రాలేదు. అన్నీ మైమర్చిపోయి కేవలం ఆ టైంలో మహేష్తో తనకి జీవితం మాత్రమే ప్రశాంతంగా కనిపిస్తుంది, మంచి జీవితం కనిపిస్తుంది, కానీ భర్త కనిపించలేదు అనేది ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. కానీ ఈ కేసులో మాత్రం సీసీ కెమెరాలు ప్రధాన ఆధారంగా మారాయి. పోస్ట్ మార్టం కూడా కీలకంగా మారింది. ఈ రత్న
రైట్, థ్యాంక్ యూ సుజాత.